హలో తిరుపతి. ఇప్పుడు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కపిలతీర్థం నంది సర్కిల్కి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు మున్సిపల్ ఆఫీస్ నుంచి లీలామహల్ సర్కిల్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది ఇలా స్ట్రైట్గా ఇలాగే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లీలామహల్ జంక్షన్ అయితే వస్తుంది. అది బస్ స్టాండ్ అండ్ లీలామహల్ అండ్ కపిలతీర్థం వెళ్ళే జంక్షన్ అనమాట. లీలామహల్ సర్కిల్. లీలామహల్ అనే పేరు ఎలా వచ్చిందా అంటే, ఒకప్పుడు లీలామహల్ అనే థియేటర్ అని చెప్పి ఉండిందనమాట. ఇప్పుడు 90sలో 2000లో అనమాట. అది కన్స్ట్రక్షన్ ప్రజెంట్ అయితే లేదు. ఆ తర్వాత దాన్ని లీలామహల్ సర్కిల్ అని అలాగే పిలుస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల ఇలా అయితే ఉంది ప్రజెంట్ తిరుపతి అనేది. ఇవంతా స్ట్రీట్ షాప్స్. ఎర్లీ మార్నింగ్ సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎండ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం అయితే 7:30 అలా అవుతుంది. ఇది దేవేంద్ర థియేటర్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇదంతా రైట్ సైడ్ కనిపిస్తున్న వ్యూ రోడ్ అనమాట. ఇది ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది అయితే లీలామహల్ జంక్షన్ అనమాట. స్ట్రైట్గా వెళ్తే కడపకు మంగళం కర్కంబాడి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే కపిలతీర్థం అయితే వస్తుంది. దీన్ని లీలామహల్ జంక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఈ పెట్రోల్ బంక్ పక్కనే లీలామహల్ థియేటర్ అని ఒకప్పుడు ఉండింది. ప్రజెంట్ అయితే లేదు. ఇలా స్ట్రైట్గానే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కపిలతీర్థం జంక్షన్ నంది సర్కిల్ అయితే వస్తుంది. కపిలతీర్థం అంటే అందరికి బాగా గుర్తుకొచ్చేది వాటర్ ఫాల్స్ అండ్ లార్డ్ శివ అనమాట. శివుడు టెంపుల్. అక్కడ జంగిల్ బుక్ ఉంటుంది, దివ్యారామం ఉంటుంది. ఇంకా ఇదే రోడ్లో చూశారు అంటే ఇక్కడ షాపింగ్ మాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాదాపు ఇది 7 years నుంచి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకప్పుడు దీని నేమ్ 7 Hills మాల్ అని చెప్పి పిలిచేవాళ్ళంట. ఇప్పుడు నేమ్ ఏముందో మనకైతే క్లారిటీ లేదు, ఎందుకంటే బయట బోర్డు అనేది లేదు. కన్స్ట్రక్షన్ అయితే స్టిల్ రన్ అవుతుంది. ఇలాగ స్ట్రైట్కి వెళ్తే మున్సిపల్ పార్క్ కూడా వస్తుంది. మున్సిపల్ పార్క్ ఒకప్పుడు పేరు అనమాట, కానీ ఇప్పుడు దాన్ని ప్రకాశం పార్క్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇదే రోడ్లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదే రోడ్లో ఒక టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఆ టెంపుల్ ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. బాగా ఫేమస్ అని చెప్పలేను, పర్లేదు. కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పి చాలామంది చెప్తుంటే విన్నాను. ఈ టెంపుల్ పక్కన ప్రకాశం పార్క్ అయితే వస్తుంది. గూగుల్లో మీరు సెర్చ్ చేసినా సరే ప్రకాశం పార్క్ లీలామహల్ కపిలతీర్థం రోడ్డు అని చెప్పినా ఇది అయితే కనిపిస్తుంది ప్రకాశం పార్క్. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్కేటింగ్, జాగింగ్, స్కిప్పింగ్ ఇలాగా చాలా ఎక్సర్సైజ్లు అయితే అని చేస్తూ ఉంటారు. స్కేటింగ్ అయితే పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది, లోపల ఎక్కడో నేర్పిస్తారు. లెఫ్ట్ సైడ్ కానీ ఇప్పుడు కనిపించిన రోడ్ ఏమంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. అన్నారం సర్కిల్ మీదుగా వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ వచ్చి బస్ స్టాండ్ నుంచి కిందకి దిగి వస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ అనమాట. గరుడ భారతి ఫ్లైఓవర్. ఇది శ్రీవారి సన్నిధి. ఇట్లా ఇదంతా అలిపిరి రోడ్డు, కపిలతీర్థంకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ మళ్ళీ ఇదే రోడ్లోనే మనకు 2 పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి. అది కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదే రోడ్లో కృష్ణుడు టెంపుల్ ఉంటుంది, వీలైతే దర్శించుకోండి. కపిలతీర్థం రోడ్లోనే ఉంటుంది ఆ టెంపుల్ కూడా. నెక్స్ట్ అయితే టెంపుల్ వస్తుంది చూడండి. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల క్రౌడ్ అయితే అంతగా లేరు. ప్రజెంట్ అయితే ఏప్రిల్ మంత్ అనమాట ఇది. ఈ హోటల్స్ అన్నీ ఇంకా సమ్మర్ వస్తే అన్నీ ఫుల్ బిజీ అయిపోతాయి, అన్నీ బుక్స్ అయిపోతాయి. ఈ హోటల్ పై రాజ్ పార్క్ పక్కనే హరే కృష్ణ టెంపుల్ అయితే ఉంది చూడండి. ఇది కూడా కృష్ణుడు టెంపుల్ అనమాట. రాజ్ పార్క్ హోటల్ పక్కనే ఉంటుంది కృష్ణుడు టెంపుల్. మీరు దర్శించుకోవాలనుకుంటే కృష్ణుడు టెంపుల్ అని టైప్ చేయండి, లేదంటే రాజ్ పార్క్ హోటల్ బిసైడే ఉంటుందన్నమాట టెంపుల్. అది కూడా సెర్చ్ చేసి చూడండి. ఇది అండి నంది సర్కిల్. ఆపోజిట్లో కనిపిస్తుంది తిరుమల ఘాట్ రోడ్డు డౌన్ అనమాట, దిగి వచ్చేది. ఇప్పుడు నంది సర్కిల్ నుంచి మళ్ళీ లీలామహల్ వెళ్ళే రోడ్ అయితే వెళ్తున్నాము ప్రజెంట్. ఇక్కడ నుంచి మంగళంకి వెళ్ళే రోడ్ అయితే వెళ్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో వ్యూ అంతా చూడండి. ఇక్కడ ఏంటంటే ఒకరోజు ఉన్న హోటల్స్ ఇంకో రోజు అయితే ఉండవు. ఒక మహా అంటే 1 year 2 years అయితే రన్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే రెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి. అది ఎవరి చేతిలో ఉండదు, డిపెండ్స్ ఆన్ ప్లేస్ అనమాట. పాపులారిటీ బట్టి చేంజెస్ అవుతూ ఉంటుంది.
ఈ ఏరియా అయితే పర్లేదండి, మార్నింగ్ టైం వాకింగ్ చేయడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగా తిరుమల ఘాట్ రోడ్డు కనిపిస్తుంది. అలాగే వర్షం పడుతున్నప్పుడు తిరుమల ఘాట్ రోడ్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఆ వాటర్ అంతా జంగిల్ బుక్లో పడుతుంది. జంగిల్ బుక్ అనేది ఒక పార్క్ లాగా, గార్డెన్ లాగా ఉంటుంది. పార్క్ హిల్స్ అంతా ఉంటుంది. కపితీర్థం లోపల నుంచి వెళ్ళొచ్చు. అక్కడ అలో చేయకుండా దివ్యారామం అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇంకోటి ఓపెన్ చేశారు, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదంతా బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు, కపితీర్థం టు బస్ స్టాండ్ రోడ్ అనమాట ఈ రోడ్డు మొత్తం. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళొచ్చు. ఇవంతా లీలామహల్ నియర్ బై ఉన్న ప్లేసెస్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఇట్లా హోటల్స్, స్టాల్స్, షాప్స్ అనేవి చాలా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఐబాకో ఉంది, డోమినాస్ ఉంది, రెండు పక్క పక్కనే ఉంటుంది. సమ్మర్లో కనుక ప్లాన్ చేసుకుంటే మంచిగా ఐస్ క్రీమ్ తిని పిజ్జా కూడా తినొచ్చు అనమాట. ఇది గరుడవారిది ఫ్లైఓవర్. ఇంతమంది మీకు లీలామాల్ జంక్షన్ అని చెప్పి చూపించాను కదా, అదే రోడ్డు. ఇంతమంది అటుపక్క వచ్చాము, ఇప్పుడు ఇటుపక్క మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. నంది సర్కిల్ చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే కర్కంబాడి, మంగళం, అక్కారంపల్లి రోడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. అయితే ఇలా స్ట్రైట్ వెళ్తే కడప హైవేకి వెళ్ళిపోవచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలు, 6 అయినా 7 అయినా సరే ఎండ మాత్రం మార్నింగే వచ్చేస్తుంది. సూర్యుడు పొద్దున్నే వచ్చేస్తున్నాడు. తిరుపతికి ఎక్కడి నుంచో జనాలు వస్తున్నారండి. ఎంతోమంది వస్తారు, ఎంతోమంది దర్శనం చేసుకుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు. ఇక్కడ రెడ్ బకెట్ బిర్యానీ కూడా పెట్టారా? ఓహో, ఈరోజే చూస్తున్నానండి నేను కూడా. అప్పుడెక్కడ హైదరాబాద్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. పర్లేదండి, ఫ్రాంచైజీలు అయితే వస్తున్నాయి. ఇది వచ్చి జీవకోన రోడ్డు, జీవలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి కొండ పైన ఉంటుంది, బాగా ఫేమస్ అనమాట. శివుడు లెఫ్ట్ సైడ్ ఇంతమంది వెళ్ళిన రోడ్ అయితే. ఇంకా ఇలాగే స్ట్రైట్ వెళ్తే ఇక ఇక్కడ బండి మీద ఫ్రూట్స్, అలాగా కుండలు ఇవన్నీ సేల్ చేస్తుంటారు రోడ్ సైడ్. ఫ్రూట్స్ సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇంకా వాటర్ మిలన్స్, ఇలా రకరకాల ఫ్రూట్స్ అనేవి ఇంకా రోడ్డు మీదకి అయితే ఫుల్ ఎక్కడ చూసినా ఉంటాయి. కలర్ కుండలు, బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఇన్ని ఉంటాయి కదండి, కలర్స్ కుండలు వాటర్ తాగడానికి, అవన్నమాట. ఈ రోడ్డు ఒకప్పుడు మధ్యమాను రోడ్ అని కూడా పిలిచేవాళ్ళు. రోడ్డుకి మధ్యలో 2 మధ్యమానులు ఉండేవన్నమాట ఒకప్పుడు. 90s 2000లో ఉన్నాయని విన్నాను. ప్రజెంట్ రోడ్డు ఎక్స్టెండ్లో ఆ 2 తీసేశారు. ఆ తర్వాత దీన్ని అయితే మంగళం రోడ్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు దీన్ని మధ్యమాను రోడ్ అని కూడా పిలిచేవాళ్ళంట. ఇవంతా చూడండి స్ట్రీట్ స్టాల్స్ అనమాట. బొమ్మలు, టెడీ బేర్లు ఇవన్నీ సేల్ చేస్తారు. ఓ, ఇక్కడ ప్యాంటలూన్స్ కూడా ఉందా. ఇది గ్రాండ్ వరల్డ్ రోడ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి ఇదంతా అక్కారంపల్లి రోడ్ అనమాట. ఇదే ఏరియాలో సుబ్బారెడ్డి నగర్ ఉంటుంది, అక్కారంపల్లి కాలనీ కూడా ఉంటుంది. ఇవంతా ఈ లైన్స్ అంతే ఒకటే అనమాట. ఇప్పుడు పంచాయతీ ఎలా ఉంటుంది అలాగనమాట. ఈ ఏరియాకి అయితే నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం విజిట్ చేశాను. పర్లేదు, ఇక్కడ ట్రీస్ అయితే ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయితే కడుతున్నారు. ఈ రోడ్ ఏంటంటే బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ అనమాట. స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోతే బస్ స్టాండ్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఫ్లైఓవర్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. తిరుపతికి ఎవరైనా వచ్చినట్టయితే ఇండియన్ ఫ్లాగ్ బస్ స్టాండ్ ఎంట్రన్స్లోనే బయట అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ అనమాట. మోస్ట్లీ ట్రావెల్ బస్సెస్ అని ఇక్కడే ఉంటాయి. హైదరాబాద్ ఏదైనా బెంగళూరు అయినా ఎవరైనా ట్రావెల్ చేయాలంటే ఈ ఇండియన్ ఫ్లాగ్ దగ్గరకు వచ్చి వెయిట్ చేశారంటే చాలు, ఇక్కడ ట్రావెల్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మోస్ట్లీ నేను కూడా ఇక్కడే ఎక్కుతాను అనమాట. సో అందువల్ల నాకు తెలిసి ఏరియా అనేది. మార్నింగ్ డే టైం కూడా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఇక్కడే డ్రాప్ చేస్తారు బస్ స్టాండ్ అని చెప్తే, ప్రైవేట్ బస్సెస్. ఆర్టీసీ బస్సులు అంటే మీరు లోకల్కి వెళ్ళి ఎలాగే చూస్తారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. ఈ రోడ్ చూడండి ఎంత నీట్గా, ఎంత క్లాస్గా ఉందో చూడడానికి అయితే. వర్షం పడుతున్నప్పుడు చూడాలంటే ఏరియా మాత్రం సూపర్ ఉంటుంది. చుట్టుపక్కల అంతా ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి.
ఇండియన్ ఫ్లాగ్ అయితే వస్తుంది చూడండి. ఆ తర్వాత కొత్తగా కడుతున్న రైల్వే స్టేషన్ రోడ్ అయితే వెళ్దాము. ప్రజెంట్ ఉన్న రైల్వే స్టేషన్ రెనోవేషన్లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఒకప్పుడు ఓల్డ్ బాలాజీ బస్ స్టాండ్ అని చెప్పి పాత బస్ స్టాండ్ ఉండిందన్నమాట తిరుపతిది. అక్కడ టోకన్స్ కూడా వేసేవాళ్ళు ఒకప్పుడు అయితే. ఇప్పుడు ఆ పాత బస్ స్టాండ్ తీసేసి దాన్ని రైల్వే స్టేషన్ ప్లస్ బస్ స్టాండ్ లాగా ఏదో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆ రోడ్డు కూడా వెళ్తాను చూడండి. దాన్ని డిఆర్ మహల్ రోడ్ అని కూడా పిలుస్తారు. డిఆర్ మహల్ థియేటర్ అక్కడే ఉంటుంది. ప్రజెంట్ ఆ థియేటర్ నేమ్ అయితే చేంజ్ అయ్యింది. ఎస్విసి ఏదో థియేటర్ నేమ్ ఏదో వస్తుంది, క్లారిటీ అయితే గుర్తుకైతే లేదు. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది, అది శ్రీనివాసం. అక్కడ టోకన్స్ అనేవి వేస్తారు. మీకు ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే టూరిస్ట్ వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇక్కడే దింపుతారు, ఇక్కడ ఎక్కించుకుంటారు. ట్రావెల్స్ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి మోస్ట్లీ. ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది రైల్వే స్టేషన్ కొత్తగా కడుతున్నది అనమాట. ఇదంతా డిఆర్ మహల్ రోడ్. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎప్పుడైతే రెడీ అవుతుందో చూడాలి. దాదాపు ఒక 10 crores ఏమో ఉన్నట్టుంది ఆ రైల్వే స్టేషన్. ఇదంతా డిఆర్ మహల్ రోడ్. ఎర్లీ మార్నింగ్ అంతే అండి. తిరుపతిలో ఇక్కడ ఎవరైనా ఉంటే చూడండి, లైక్ చేయండి. వీలైతే కపిలతీర్థం దగ్గర ఉన్న హరే కృష్ణ టెంపుల్ దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఆ టెంపుల్ ఇమేజ్ ఇది అనమాట. రాజ్ పార్క్ హోటల్ పక్కనే ఉంటుంది. అండ్ కపిలతీర్థం కూడా ఉంటుంది, దర్శించుకోండి. మెయిన్ ఇస్కాన్ టెంపుల్ అండ్ జూ పార్క్ రోడ్లో నమూనా టెంపుల్, ఇంకా గుడిమల్లం ఒకలమాత టెంపుల్, తిరుచానూరు టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, ఇలాగ చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి తిరుపతిలో. ఏమున్నా గూగుల్ సెర్చ్ చేయండి, ఒక క్లారిటీ వస్తుంది. మంచిగా దర్శనం చేసుకోండి, హ్యాపీగా వెళ్ళేసి రండి. ఇదే అండి తిరుపతి గురించి నాకున్న ఐడియా వరకు నేనైతే చెప్పాను. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.